రీసెంట్‌గా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు రోడ్డెక్కారు. మాకు అన్యాయం జరుగుతుంది. మత్స్య సంపద కనుమరుగైపోతుంది. మాకు న్యాయం చేయండి అని చెప్పి, అసలు మ్యాటర్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికెళ్ళి ఒక సభ నిర్వహించి వాళ్ళందరికీ క్షుణ్ణంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కొన్ని నేను చూసాను. అది జనసేన పేజో కాదో నాకు తెలీదు గానీ, అందులో 1.7 మిలియన్ ఎళ్ళింది ఇప్పటి వరకు. అంటే షేర్లు కొన్ని వేల మంది షేర్లు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులు ఒప్పుకున్నాడురా, చెప్తున్నాడురా అని చెప్పి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులేంటి, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడిందేంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి, చెప్తాను, నేను వివరించే ప్రయత్నం చేస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10,500 ఎకరాలు ఎస్ఈజెడ్ పేరుతోటి బల్క్ డ్రగ్ ఫార్మ్, ఆక్వా పొల్యూషన్ కంపెనీలు, క్రూడ్ ఆయిల్ పోర్టు, గాజు తయారీ కంపెనీలు, ఇలా వందల కంపెనీలు అక్కడ పెట్టడం జరిగింది. డైరెక్ట్‌గా సముద్రంలోకి రసాయనాలు వదిలే కంపెనీలు ఇవన్నీ కూడా. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మంచి పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినవి ఇవి. అంటే ఇన్ని కంపెనీలు పెట్టి, వందల కంపెనీలు పెట్టి, 10,500 ఎకరాలు భూమిని వాళ్ళకి ఇచ్చి, డైరెక్ట్‌గా సముద్రంలోకి రసాయనాలను విడుదల చేసి, మత్స్య సంపద అంతా కనుమరుగైపోయేలాగా ఉప్పాడ తీర ప్రాంతం, కాకినాడ పోర్టు ఆ ఏరియా మొత్తం కూడా ఈ కంపెనీల నుంచి రసాయనాలు డైరెక్ట్‌గా సముద్రంలోకి వదిలి, మొత్తం మత్స్య సంపదే లేకుండా అక్కడ మత్స్యకారులు పొట్ట కొట్టిందెవరు? ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్‌సీపీలోనో లేతే అంతకుముందు ప్రభుత్వం టీడీపీలోనో లేతే ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వమో తెచ్చినయి కాదు. ఇవన్నీ అంతకు ముందున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈట్లి వల్ల ఏం అనర్థాలు జరుగుతాయి? ఏంటి రాబోయే భవిష్యత్తులో మత్స్యకారుల పరిస్థితి ఏంటి? ఇక్కడ మత్స్య సంపద పరిస్థితి ఏంటి? ఈళ్ళ జీవనోపాధి ఏంటి అనేది చూపించుకోకుండా, ఈళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించకుండా ఇలాగా కంపెనీలకి రసాయనాలు విడుదల చేసే కంపెనీలన్నిటికి డైరెక్ట్‌గా పర్మిషన్‌లిచ్చారు. ఖచ్చితంగా నేను ఈట్లి మీద ఒక కమిటీ వేస్తాను. కమిటీ వేసి నేనే ఒక మత్స్యకారుడి కింద సముద్రంలోకెళ్ళి నేను పరిశీలించి ఎక్కడ ఈ రసాయనాలు కలుస్తున్నాయో అవన్నీ కూడా నేను ఏరియాలను పరిశీలించి మీకు న్యాయం చేస్తాను. ఖచ్చితంగా ఒక మత్స్యకారుడి కింద నేను స్పందిస్తున్నాను. ఇది ప్రభుత్వాలకి ఎవరికీ సంబంధం లేదు. రాజకీయాలకి సంబంధం లేదు. మీకు నా టర్మ్‌లో నాకు సాధ్యమైనంత న్యాయం చేస్తాను అని చెప్పారు. దాంతో పాటు అక్కడ సీ వాల్ కట్టాలి. అంటే సముద్రం కోతకు గురయ్యి రోడ్డు మీదకంట వచ్చేస్తున్నాయి కాబట్టి అక్కడ ఒక సీ వాల్ నిర్మించాలి. మేము 350 కోట్లు అడిగాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఆళ్ళు 250 కోట్లు అని అంటున్నారు. అది 350 కోట్ల, 250 కోట్ల అనేది కూడా ఫైనల్ చేస్తాం. ఒకసారి కేంద్ర ప్రభుత్వంతోటి నేను కూడా మాట్లాడతాను. రాబోయే రోజుల్లో ఒక 100 రోజులు టైం పెడతాను. ఈ 100 రోజుల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ సీ వాల్ నిర్మాణానికి వాళ్ళు 250 కోట్లు ఇస్తా అన్నారు. 300 కోట్లు మనం అడిగాం. అయితే ఎంత ఇస్తారో ఏంటి అనేది, ఈ సీ వాల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుద్ది అనేది ఒక నివేదిక, ఒక ప్రణాళిక అన్నీ కూడా 100 రోజులు టైం పెట్టుకుంటున్నాను. ఈ 100 రోజుల్లో తయారు చేస్తానన్నారు. 100 రోజుల తర్వాత నేను ఈ సీ వాల్ నిర్మాణం ప్రారంభిస్తాం. ఈ సీ వాల్ నిర్మాణం ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా పూర్తి చేస్తాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో చెప్పారు. సో, దీన్ని కూడా తెలియకుండా కొంతమంది జనసేన పార్టీ పేజీల్లో పెట్టుకోవడం, జనసేన పార్టీ పేజీల్లో ఏమని పెడతారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొగిడేశాడు పవన్ కళ్యాణ్. ఇయన్నీ కూడా కంపెనీలు నంబర్ 1 కంపెనీలు అని అనుకుంటున్నారు. ఉపాధి కలిగిపోయింది, నంబర్ 1 కంపెనీలు అనుకుంటున్నారు. ఇందులో పనిచేసే వాళ్ళని బయట నుంచి తెచ్చుకుంటారు, ఇతర రాష్ట్రాల నుంచి. ఇక్కడ ఈ కంపెనీల నుంచి వచ్చిన రసాయనాలు డైరెక్ట్‌గా సముద్రంలోకి వదులుతారు. ఇంకా మంచి ఏం చేశారు రాష్ట్రాలకి గత ప్రభుత్వాలు. సో, అది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రస్తావించారు. 100 రోజుల్లో పని పూర్తి చేసేస్తానన్నాడు పవన్ కళ్యాణ్ అని కూడా కొంతమంది పెడుతున్నారు. 100 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పని పూర్తి చేస్తాననలా. 100 రోజుల్లో ఈ ప్రణాళిక అంతా యేసుకుంటాను. అసలు ఎంత ఖర్చవుతుంది? ఎంత ఎస్టిమేషన్ ఎంత? ఈ ఇదంతా పూర్తి చేయడానికి ఎంత కాలం పడద్ది? అసలు ఎలా దీని మీద ముందుకెళ్ళాలనేది డైరెక్ట్‌గా నేనే రంగంలోకి దిగి, నేనే చూసి మొత్తం అంతా కూడా 100 రోజుల్లో దీని ప్రణాళిక అంతా సిద్ధం చేస్తామని అన్నారు. అంతేగాని అది పూర్తిగా అవగాహన లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు కొంతమంది. అవన్నీ కూడా చూసుకొని మాట్లాడండి. సో, నేను చెప్పేది ఒకటే, ఏదైనా వాస్తవం ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి అని తెలుసుకొని పెట్టండి. తెలియకుండా ఉట్టినే ఏదో దొరికింది కదా వీడియో పెట్టేద్దాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొగిడంటే, రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులున్నాయి. ఆ మంచి పనులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల కోసం ఎవరో చేసిన మంచిని నాదని చెప్పుకోడు. లేకపోతే ఎవరో చేసిన మంచిని చెప్పకుండా వదలడు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పినయి ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసినయి చెప్పినయి ఉన్నాయి. అలాగే మోదీ గారు చేసినయి చెప్పినయి ఉన్నాయి. అదే విధంగా వాళ్ళు చేసిన తప్పులు కూడా విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కావాలంటే ఎళ్లి గూగుల్‌కెళ్ళి సెర్చ్ చేసుకోండి, 2 ఉంటాయి. సో, ఈ సందర్భంలో అయితే ఉప్పాడ తీర ప్రాంతంలో మొన్న బహిరంగ సభలో చెప్పిన సందర్భం అయితే ఇది. ఈ ఎస్ఈజెడ్ పేరుతోటి 10,500 ఎకరాల్లో ఈ రసాయనాలు విడుదల చేసే కంపెనీలన్నీ కూడా, పర్యావరణ కాలుష్యం అయ్యే కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారని చెప్పిన సందర్భం అది. దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నమస్తే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై కూటమి ప్రభుత్వం. జై హింద్.